నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 83లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఈ ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. పాస్టర్. పాస్టర్ని తెలుగులో పాస్టర్ లేదా మత గురువు అని అంటాం. ద పాస్టర్ స్పోక్ ఇన్ ద చర్చ్. ద పాస్టర్ స్పోక్ ఇన్ ద చర్చ్. పాస్టర్ చర్చిలో ప్రసంగించాడు. పీపుల్ లిజన్ టు ద పాస్టర్. పీపుల్ లిజన్ టు ద పాస్టర్. ప్రజలు పాస్టర్ మాటలు విన్నారు. పాసింగ్. పాసింగ్ని తెలుగులో ఉత్తీర్ణత లేదా వెళ్తున్న లేదా తాత్కాలిక అని అంటాం. వి సా ఏ ట్రక్ పాసింగ్ బై ద హౌస్. వి సా ఏ ట్రక్ పాసింగ్ బై ద హౌస్. మేము ఇంటి పక్కన ఒక ట్రక్ వెళుతున్న దానిని చూసాము. ఇట్ వాజ్ జస్ట్ ఏ పాసింగ్ థాట్. ఇట్ వాజ్ జస్ట్ ఏ పాసింగ్ థాట్. అది ఒక తాత్కాలిక ఆలోచన మాత్రమే. ఐ యామ్ సారీ. ఐ యామ్ సారీని తెలుగులో క్షమించండి అని అంటాం. ఐ యామ్ సారీ ఫర్ మై మిస్టేక్. ఐ యామ్ సారీ ఫర్ మై మిస్టేక్. నా తప్పుకు క్షమించండి. ఐ యామ్ రియల్లీ సారీ. ఐ యామ్ రియల్లీ సారీ. నిజంగా క్షమించండి. పాసింగ్ త్రూ. పాసింగ్ త్రూని తెలుగులో దాటి వెళ్ళడం అని అంటాం. ఐ వాజ్ జస్ట్ పాసింగ్ త్రూ ద ఏరియా. ఐ వాజ్ జస్ట్ పాసింగ్ త్రూ ద ఏరియా. నేను ఆ ప్రాంతం దాటి వెళుతున్నాను. ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద స్టేషన్. ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద స్టేషన్. రైలు స్టేషన్ను దాటి వెళ్తోంది. హీవ్. హీవ్ని తెలుగులో ఎత్తడం లేదా లాగడం అని అంటాం. హీ హీవ్డ్ ద బాక్స్ ఆన్ టు ద టేబుల్. హీ హీవ్డ్ ద బాక్స్ ఆన్ టు ద టేబుల్. అతను పెట్టెను టేబుల్ పైకి ఎత్తాడు. షీ హీవ్డ్ ఏ డీప్ సై. షీ హీవ్డ్ ఏ డీప్ సై. ఆమె లోతైన నిట్టూర్పు విడిచింది. మిస్ యూ. మిస్ యూని తెలుగులో నిన్ను మిస్ అవుతున్నాను అని అంటాం. ఐ మిస్ యూ ఎ లాట్. ఐ మిస్ యూ ఎ లాట్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. మిస్ యూ ఎవ్రీడే. మిస్ యూ ఎవ్రీడే. ప్రతిరోజు నిన్ను మిస్ అవుతున్నాను. దట్ మీన్స్. దట్ మీన్స్ని తెలుగులో అంటే లేదా దాని అర్థం అని అంటాం. దట్ మీన్స్ యు ఆర్ రైట్. దట్ మీన్స్ యు ఆర్ రైట్. అంటే నువ్వు సరికాదా. దట్ మీన్స్ వీఆర్ లేట్. దట్ మీన్స్ వీఆర్ లేట్. దాని అర్థం మనం ఆలస్యమయ్యాము. ఐ హేట్ ఇట్. ఐ హేట్ ఇట్ని తెలుగులో నాకు ఇది అసహ్యం అని అంటాం. ఐ హేట్ ఇట్ వెన్ పీపుల్ లై. ఐ హేట్ ఇట్ వెన్ పీపుల్ లై. జనాలు అబద్ధం చెప్తే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్ సో మచ్. ఐ హేట్ ఇట్ సో మచ్. నాకు ఇది చాలా అసహ్యం. థ్యాంక్ యూ ఫర్ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ ఫర్ బర్త్డే విషెస్ని తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బర్త్డే విషెస్. నీ పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ ద బర్త్డే విషెస్. థ్యాంక్స్ ఎవ్రీవన్.
ఫర్ ద బర్త్డే విషెస్. పుట్టినరోజు శుభాకాంక్షలకు అందరికీ ధన్యవాదాలు. అవుట్సెట్. అవుట్సెట్ని తెలుగులో ప్రారంభం అని అంటాం. ఫ్రమ్ ద అవుట్సెట్ ఐ ట్రస్టెడ్ యూ. ఫ్రమ్ ద అవుట్సెట్ ఐ ట్రస్టెడ్ యూ. ప్రారంభం నుంచే నేను నిన్ను నమ్మాను. హీ వాజ్ హానెస్ట్ ఫ్రమ్ ద అవుట్సెట్. హీ వాజ్ ఆనెస్ట్ ఫ్రమ్ ద అవుట్సెట్. ప్రారంభం నుంచే అతను నిజాయితీగా ఉన్నాడు. అన్గ్రేస్ఫుల్. అన్గ్రేస్ఫుల్ని తెలుగులో అందవిహీనమైన అని అంటాం. హిస్ బిహేవియర్ వాజ్ అన్గ్రేస్ఫుల్. హిస్ బిహేవియర్ వాజ్ అన్గ్రేస్ఫుల్. అతని ప్రవర్తన అందవిహీనంగా ఉంది. దట్ వాజ్ యాన్ అన్గ్రేస్ఫుల్ మూవ్. దట్ వాజ్ యాన్ అన్గ్రేస్ఫుల్ మూవ్. అది అందవిహీనమైన చర్య. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని తెలుగులో రక్త మార్పిడి అని అంటాం. హీ నీడ్స్ ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. హీ నీడ్స్ ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. అతనికి రక్త మార్పిడి అవసరం. ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సేవ్డ్ హిజ్ లైఫ్. ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సేవ్డ్ హిజ్ లైఫ్. రక్త మార్పిడి అతని జీవితం రక్షించింది. హీవింగ్. హీవింగ్ని తెలుగులో భారీగా ఊపడం లేదా ఎత్తడం అని అంటాం. షీ వాజ్ హీవింగ్ ద హెవీ బ్యాగ్స్. షీ వాజ్ హీవింగ్ ద హెవీ బ్యాగ్స్. ఆమె భారీ బ్యాగులను ఎత్తుతోంది. హీ వాజ్ హీవింగ్ విత్ యాంగర్. హీ వాజ్ హీవింగ్ విత్ యాంగర్. అతను కోపంతో ఉప్పొంగిపోతున్నాడు. హెగ్దే. సర్నేమ్. హెగ్దే సర్నేమ్ని తెలుగులో ఇంటి పేరు హెగ్దే అని అంటాం. మిస్టర్ హెగ్దే ఈజ్ మై టీచర్. మిస్టర్ హెగ్దే ఈజ్ మై టీచర్. హెగ్దే గారు నా టీచర్. హెగ్దే ఫ్యామిలీ లివ్స్ హియర్. హెగ్దే ఫ్యామిలీ లివ్స్ హియర్. హెగ్దే కుటుంబం ఇక్కడ ఉంటుంది. స్ట్రోల్. స్ట్రోల్ని తెలుగులో నెమ్మదిగా నడవడం అని అంటాం. లెట్స్ టేక్ ఏ స్ట్రోల్. లెట్స్ టేక్ ఏ స్ట్రోల్. మనం నెమ్మదిగా నడుద్దాం. హీ ఈజ్ స్ట్రోలింగ్ ఇన్ ద పార్క్. హీ ఈజ్ స్ట్రోలింగ్ ఇన్ ద పార్క్. అతను పార్కులో నెమ్మదిగా నడుస్తున్నాడు. ఓవింగ్. ఓవింగ్ని తెలుగులో కారణంగా అని అంటాం. ద ఈవెంట్ వాజ్ క్యాన్సిల్డ్ ఓవింగ్ టు రెయిన్. ద ఈవెంట్ వాజ్ క్యాన్సిల్డ్ ఓవింగ్ టు రెయిన్. వర్షం కారణంగా ఈవెంట్ రద్దు అయ్యింది. ఓవింగ్ టు ట్రాఫిక్ ఐ వాజ్ లేట్. ఓవింగ్ టు ట్రాఫిక్ ఐ వాజ్ లేట్. ట్రాఫిక్ కారణంగా నేను ఆలస్యమయ్యాను. క్రాడిల్. క్రాడిల్ని తెలుగులో పాలనా పీట లేదా ఊయల అని అంటాం. ద బేబీ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద క్రాడిల్. ద బేబీ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద క్రాడిల్. బాబు ఊయలలో నిద్రపోతున్నాడు. షీ రాక్డ్ ద క్రాడిల్ జెంట్లీ. షీ రాక్డ్ ద క్రాడిల్ జెంట్లీ. ఆమె ఊయలని మృదువుగా ఊపింది. పర్మిషన్. పర్మిషన్ని తెలుగులో అనుమతి అని అంటాం. ఐ నీడ్ పర్మిషన్ టు ఎంటర్. ఐ నీడ్ పర్మిషన్ టు ఎంటర్. లోపలికి వెళ్ళడానికి నాకు అనుమతి కావాలి. షీ గేవ్ మీ పర్మిషన్. షీ గేవ్ మీ పర్మిషన్. ఆమె నాకు అనుమతి ఇచ్చింది. పర్మినెంట్లీ. పర్మినెంట్లీని తెలుగులో శాశ్వతంగా అని అంటాం.
హీ మూవ్డ్ టు హైదరాబాద్ పర్మనెంట్లీ. హీ మూవ్డ్ టు హైదరాబాద్ పర్మనెంట్లీ. అతను శాశ్వతంగా హైదరాబాద్కు వెళ్ళాడు. దిస్ షాప్ ఈజ్ పర్మనెంట్లీ క్లోజ్డ్. దిస్ షాప్ ఈజ్ పర్మనెంట్లీ క్లోజ్డ్. ఈ షాప్ శాశ్వతంగా మూసేశారు. పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ని తెలుగులో ప్రదర్శన అని అంటాం. హెర్ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. హెర్ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. ఆమె ప్రదర్శన అద్భుతంగా ఉంది. ద టీమ్ ఇంప్రూవ్డ్ దేర్ పర్ఫార్మెన్స్. ద టీమ్ ఇంప్రూవ్డ్ దేర్ పర్ఫార్మెన్స్. టీం తమ ప్రదర్శనను మెరుగుపరుచుకుంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.